దరికి రాని వనాల కోసం తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం చేరుకోదా తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం. తిరుమల అన్నమయ్య ట్రైలర్ అంటూ ఈ పాట ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే రా చెప్తాము. మనకి పురాణాల్లో ఎన్నో మంచి కథలున్నాయి, అవునా? అవును, అవి రోజు ఎక్కడ వింటూ ఉంటాము? అవును, రోజు వాళ్ళు చెప్తే వింటూ ఉంటాము, తెలియని గొప్ప విషయాలు తెలుసుకుంటూ ఉంటాము, అవునా? అయితే ఆ తెలుసుకున్న కథల్ని అమెరికాలో అందరికీ అర్థమయ్యే తెలుగులో, ముఖ్యంగా ఇక్కడ పుట్టి పెరిగిన మనలాంటి పిల్లలతో మనకి కూడా అర్థమయ్యే విధముగా ఒక బ్రాడ్వే స్టైల్ స్టేజ్ ప్రొడక్షన్ గా చేసే మా సూర్యతేజ ఆర్ట్స్ ప్రయత్నము కూడా తన దగ్గరకు రాలేని వనం కోసం తానే వచ్చే వసంతం లాంటిది అని చెప్పాలని ఆ పాట సెలెక్ట్ చేసుకున్నాము. అబ్బో, చిన్న కథ కాదు, అవును పెద్ద కథ. పద్మావతి శ్రీనివాసుల పెళ్లి కథ, తిరుమల కొండ ఇక్కడికి ఎలా వచ్చిందో చెప్పే కథ, ఆ స్వామి కథ, తిరుమల అన్నమయ్య కథ. అయితే ప్రవచనమా? ప్రొడక్షనమా? అవును, మూవీ స్టైల్ కాస్ట్యూమ్స్ తో, మెగా విజువల్ ఎఫెక్ట్స్ తో, మనకి తెలిసిన సాంగ్స్ తో, డ్రామాతో, డాన్సెస్ తో మాయా బజార్ లాంటి సినిమాని స్టేజ్ మీద చూసిన ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తాం. స్వామి కథని కళ్ళకి కట్టినట్టు చూపిస్తాము. మాయా బజారా మై ఫేవరెట్ మూవీ. అయితే ఆ మూవీలో లాగా సరదాగా సాగుతుంది, స్వామి కథని చెప్తుంది, ప్రేమలో పడేటట్లు చేసుకుంటుంది. నేను నమ్మను. తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్స్ లో కూడా ఇలాగే చెప్తారు, తీరా చూస్తే తుస్సు అనిపిస్తారు. అవునా? అయితే మా ట్రైలర్ చూసి చెప్పు.